వర్షాలు సమృద్ధిగా కురిసి రైతన్న మురవాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంకల్పించిన కొండగట్టు గిరి ప్రదక్షిణను అంజన్న స్వీకరించినట్లున్నాడు. గత రాత్రి నుంచి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అయితే కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేపట్టిన ఈ గిరి ప్రదక్షిణలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు మంత్రులు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి అన్నదాతలు చల్లగుండాలంటూ మొక్కులు చెల్లించారు. అనంతరం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి కృపతో రాష్ట్రంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించకుండా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ఈ రోజు తెల్లవారుజాము నుంచే కురుస్తున్న వర్షాలు శుభ సూచకంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. పచ్చగా ఉండాలి, రైతులంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి 15 రోజుల కిందటే వల్ల గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ మేము చేస్తాం. రైతులందరికీ సంతోషపడాలి, వర్షాలు పుష్కలంగా కురవాలి, రైతులు సంతోషంగా ఉండాలని చెప్పి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని 15 రోజుల కిందట ప్రకటించడం జరిగింది. అది నిజంగా ఆంజనేయుని మహత్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఉన్న గొప్పతనం ఏంటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అటు నరసింహస్వామి శివుని యొక్క ప్రతిరూపంగా 2 విగ్రహాల కలయికతోటి ఇక్కడ కొండగట్టు అంజన్న వెలిసిండు. నిజంగా చాలా మహిమగల దేవుడు. ఈరోజు 29 నాడు గిరి ప్రదక్షిణ ప్రకటించగానే 24 గంటల ముందే ఆంజనేయ స్వామి భరణం రూపంలో కరుణించి ఇలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిజంగా ఇది భగవత్ సంకల్పం. ఇంకా ముందు కూడా ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి ప్రతి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఈసారి కూడా ఎల్ నీనోను కూడా తరిమి కొట్టి ఈసారి కూడా కాలం అవుతుంది. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఏదైతే లోకల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వర్షం కోసం అన్నదాత సంతోషంగా ఉండాలి, చెరువులు నిండాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం సాకారంలాగా కనబడుతుంది. నిస్సందేహంగా అంజన్ అనుగ్రహం బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే లోకల్ ఎమ్మెల్యే గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ 8 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రతి పున్నమికి ఉంటుంది. కొండ కింద ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమవుతుంది. దాదాపు 8 కిలోమీటర్లు 2.5-3 గంటల్లో పూర్తవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం ఆంజనేయ స్వామి మాకు కల్పించేందుకు చాలా మా జన్మ ధన్యంగా భావిస్తాం. మీకు అందరికీ కూడా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా సాదర స్వాగతం తెలియజేస్తూ